గేమర్స్ కోసం అయితే ఒక మంచి ఫోన్ అయితే తీసుకొచ్చింది ఐక్యూ. వచ్చరికి ఐక్యూ 15R అనే ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ అయితే తీసుకొచ్చింది. బడ్జెట్ రేంజ్లో మీకు మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ వీడియోలో డీటెయిల్గా అసలు ఈ మొబైల్ ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఈ ప్రైస్కి మొబైల్ వర్తా కాదా అనేది మొత్తం ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో అయితే క్లియర్ కట్గా అయితే మాట్లాడుకుందాం. గైస్గా మెయిన్లీ మొబైల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో డెడికేటెడ్గా దాదాపు 3 ప్రాసెసర్స్ అయితే ఉంటాయి. ఒక మెయిన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది మీకు. మెయిన్ ప్రాసెసర్ అంటే మీకు స్నాప్డ్రాగన్, ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. మొబైల్ యాంటీట్యూడ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటే దాదాపు మనకి ఇది 3 మిలియన్ ప్లస్ యాంటీట్యూడ్ స్కోర్ అనేది చేయడం అయితే జరిగింది అన్నమాట. మనకి ఓవరాల్గా మీకు ఫ్లాగ్షిప్ రేంజ్ గేమింగ్ అయితే ఉంటుంది. మీకు 144 FPS కూడా మీకు స్మూత్ గేమ్ ప్లే అయితే ఇవ్వగలదు అనమాట ఈ మొబైల్ వచ్చేసి. మీకు గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఐక్యూ అయితే మనకి గేమింగ్ కోసమే తీసుకొస్తూ ఉంటుంది మొబైల్స్. దాంతోపాటు డెడికేటెడ్గా ఇందులో Q2 చిప్ కూడా అయితే ఉంటుంది మీకు. ఐక్యూకి సంబంధించినటువంటి Q2 చిప్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి నెట్వర్క్ ఎన్హాన్స్మెంట్ అనేది ఇంకొక డెడికేటెడ్ చిప్ కూడా అయితే ఉంటుంది మీకు. అంటే మీకు సిగ్నల్స్ ప్రాపర్గా రావడానికి, మీకు ఇందులో ఇంటర్నెట్స్ మంచిగా రావడానికి కూడా మీకు ఒక సపరేట్ డెడికేటెడ్ చిప్ని అయితే యూస్ చేయడం జరిగింది అన్నమాట. మనకి టోటల్గా ఇందులో మెయిన్ 3 ప్రాసెసర్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకి ఒకటి మెయిన్ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది డిస్ప్లే వచ్చేసరికి మీకు 1.5K AMOLED స్క్రీన్ డిస్ప్లే అయితే యూస్ చేయడం జరిగింది. మీకు 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది మొబైల్ బ్రైట్నెస్ వచ్చేసరికి మీకు. ఇంకా ఫ్లాగ్షిప్ లెవెల్ ఇది కొంచెం స్లిమ్మెస్ట్ ఫోన్ అయితే చాలా మంది చెప్తున్నారు మనకి. చాలా స్లిమ్గా, చాలా లైట్ వెయిట్గా అయితే ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు ఫ్లాగ్షిప్ రేంజ్లో. మీకు కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు సోనీ LTY 700V సెన్సార్ అయితే యూస్ చేయడం జరిగింది. 200 మెగాపిక్సెల్ సెన్సార్ అన్నమాట మనకి. ఇది వచ్చేసరికి మీకు మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీకు సోనీ కెమెరా అనేది యూస్ చేయడం జరిగింది. మంచి ఫ్లాగ్షిప్ సెన్సార్ అన్నమాట మనకి. ఇది వచ్చేసరికి మీకు కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం చాలా బెటర్ ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే వస్తాయి మీకు. 4Kలో 60 FPS వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది మీకు. ఇలాంటి కెమెరా పరంగా ఏ ఫీచర్స్ కూడా మీకు చాలా అయితే ఉంటాయి ఈ మొబైల్లో వచ్చరికి. ఈ మొబైల్ సెకండ్ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ వెడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా వచ్చరికి మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది యూస్ చేయడం జరిగింది. ఇలా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది ఇంకా 7600 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే ఉంటుంది మీకు. ఎంత బ్యాటరీ యూస్ చేస్తారు కాబట్టి వెయిట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. కాకపోతే మీకు ఇది సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీ అనమాట. మనకి వెయిట్ అయితే అంత అయితే ఉండదు మీకు. చిన్న సైజులోనే మీకు ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది కాబట్టి మీకు కొంచెం స్లిమ్ అయితే ఉంటుంది మొబైల్. ఓవరాల్ చూడడానికి అయితే మాత్రం వెయిట్ కూడా అయితే అంతగా అయితే ఉండదు అనమాట మనకి. బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఫుల్ వర్కింగ్ డే అయితే 100% అయితే వస్తుంది అనమాట మనకి. ఈ మొబైల్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మీకు. 100W అంటే మీకు చాలా స్పీడ్గా అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే అవుతుంది అన్నమాట మనకి. ఇంకా దాంతోపాటు మనకి IP69 అండ్ 68 వాటర్ రెసిస్టెంట్ కూడా అయితే ఉంటుంది. డీప్ వాటర్లో కూడా మనకి మొబైల్ అయితే సర్వైవ్ అయితే అవ్వగలదు అనమాట. ఈ మొబైల్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 అయితే వస్తుంది, Origin OS 6 అయితే వస్తుంది అనమాట మనకి. 4 years వరకు అయితే మనకి Android అప్డేట్స్ అయితే ఈ మొబైల్కి అయితే వస్తాయి. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది విత్ కార్డ్ ఆఫర్స్తో కలుపుకొని చూసుకుంటే ప్రైస్ వచ్చరికి మీకు దాదాపు మీకు 40,000 రూపీస్కి అయితే వీళ్ళు ఈ మొబైల్ అయితే తీసుకురావడం జరిగింది. SBI కార్డ్స్ అండ్ ICICI కార్డ్స్ మీద వీళ్ళు ఇన్స్టెంట్గా 4,000 రూపీస్ డిస్కౌంట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 8GB 256GB వేరియంట్ ప్రైస్ వచ్చరికి మీకు వితౌట్ కార్డ్ ఆఫర్స్ చూసుకుంటే మనకి 44,999 రూపాయలకి అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ 256 వచ్చేసరికి మీకు 47,999కి అయితే లాంచ్ చేయడం జరిగింది అన్నమాట మనకి. 48,000కి అయితే వీళ్ళు 112GB 256GB వేరియంట్ అయితే సేల్ చేస్తున్నారు. మీకు 4,000 అయితే మాత్రం మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ బ్యాంక్ కార్డ్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అన్నమాట మనకి. ఇది May 2వ తారీఖు అయితే మనకి సేల్లోకి అయితే రాబోతుంది మీకు. ఇప్పటి నుంచే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. మీకు 1000 రూపీస్ కట్టి ప్రీ బుకింగ్ అయితే ఆప్షన్ అయితే ఉంది అన్నమాట మనకి. ఇది గైస్ ఓవరాల్గా ఈ మొబైల్ గురించి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.